నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని చౌరస్తాలో బీజేపీ పార్టీ జెండాను టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూల్చివేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా వర్ని చౌరస్తా ప్రాంగణంలో రాస్తారోకో నిర్వహించి ధర్నా కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు పెనుమర్తి దొరబాబు మాట్లాడుతూ బీజేపీ పార్టీ రోజురోజుకు అభివృద్ధి చెందుతూ ఉంటే అభివృద్ధిని చూసి ఓర్వలేక టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ విధమైన మీనవేషాలు వేస్తుందని మండిపడ్డారు। జెండా గద్దె కూల్చిన వారికి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు। ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు। సీసీ కెమెరాలో వ్యక్తి ఆచూకీ తెలియడంతో దీంతో ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు। ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ వైఖరిని మార్చుకోవాలని, లేని పక్షంలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు। బీజేపీ జెండా వర్లీ సెంటర్లో ఎరగొట్టినటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు సీసీ కెమెరాల్లో పూర్తిగా దొరికారు। అది వారిపైన తగిన చర్య తీసుకొని పోలీసు వారు కఠిన చర్య తీసుకొని ఇలాంటి ఘటనలు జరగకుండా చేయాలని చెప్పేసి కోరటం జరిగింది। గతంలో కూడా ఫ్లెక్సీలు తీసి మాయం చేసి కార్యకర్తలు బెదిరించి టీఆర్ఎస్ వాళ్ళు జెండాలు ఎరగొడితే బీజేపీ వాళ్ళు జడుస్తారేమో, జెండాలు పీకి పాడేస్తే గుర్తులు ఉండవనుకుంటున్నారేమో, ఒకటి పీకితే 10 పాతాము। జెండాల వలన వాళ్ళకి ఆడ ఎన్ని పీకితే అంతకంటే ఎక్కువ మేము దిమ్మలు కట్టి ఇంకా పర్మినెంట్ చేస్తాము। ఇది మేము మా వాళ్ళు తలుసుకుంటే వాళ్ళది ఒక జెండా కాదు కదా, ఫ్లెక్సీ కూడా తెల్లారి పట్టి కూడా ఎక్కడికి చేయగలుగుతారు। కానీ అది తెలుసుకోకుండా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదో మేము భయపెడితే జెండాలు పీకి పాడేస్తే మళ్ళీ రేపు పెట్టరాళ్ళు కార్యకర్తలు బెదిరిస్తే తిరగరు రోడ్ల మీద కండువాలు వేసుకుని అనుకుంటున్నారేమో। కానీ ఇది ఇప్పుడే ఎస్ఐ గారితో సిఐ గారితో మాట్లాడాము, గట్టే దీనిపైన చర్య తీసుకుంటే వారికి చాలా బాగుంటుంది। లేకపోతే వచ్చే రోజుల్లో మళ్ళీ ఇది ఇక పార్టీలు పరంగా మొదలు పెడితే లా అండ్ ఆర్డర్స్ కూడా ప్రాబ్లం